హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 4, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక వ్యక్తి పైన అడగడం జరిగింది. సంబంధిత సంస్థని ఫోకస్ చేస్తూ ప్రశ్నని ఇచ్చాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు వార్తలు నిలిచారు? ఈ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ప్రధాన కేంద్రము ఎక్కడ ఉంది? ఇక్కడ చూస్తే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఫస్ట్ సంస్థ గురించి చూద్దాము. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ సంస్థ 1851 ఇయర్లో స్థాపించబడింది. ప్రధాన కేంద్రం వచ్చేసేసి కోల్కతా. ఎక్కడ? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. సో కోల్కతా కేంద్రంగా, ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1851 ఇయర్లో స్థాపించబడింది. ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, ఈ పాయింట్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది గనుల మంత్రిత్వ శాఖ, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రస్తుతం గనుల మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? తెలుగువారు జి కిషన్ రెడ్డి గారు. ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ మినిస్టర్ ఎవరో నేర్చుకోవాలి. ఆ పాయింట్ కూడా మీకు ఇచ్చేస్తున్నాను నేను, ఓకేనా? మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రలో మొట్టమొదటి లేదా తొలి మహిళా డైరెక్టర్ జనరల్ వర్ష అశోక్ అగ్లావే గారు. అగ్లావే పేరు గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. రానున్న పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా మీరు ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఒక సంస్థ చరిత్రలో మొట్టమొదటిసారి కీలకమైన బాధ్యతలను మహిళలు నిర్వర్తించడం అనేది ఇటీవల కాలంలో చాలాసార్లు మనం చూసాము. ఉదాహరణకు చెప్పాలంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ నల్లతంబికాలై సెల్వి గారు. తన పైన పోటీ పరీక్షలు ప్రశ్నించారు. నెక్స్ట్ గతంలో సెబీకి సంబంధించి చూసాము. సెబీ చరిత్రలో మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా మాధవి పూరిబచ్ గారు. ప్రస్తుతం తను లేరనుకోండి. సో అప్పట్లో అడిగారు ప్రశ్న. నెక్స్ట్ అంతర్జాతీయ స్థాయిలో కనుక తీసుకున్నాం అనుకోండి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంది. 130 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఐఓసీకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ వచ్చారు, క్రిస్టీ కోవెంట్రీ గారు, జింబాబ్వే దేశస్తురాలు. ఇటువంటి పాయింట్స్ని ఖచ్చితంగా చూడండి. చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి వ్యక్తులకు, మొదటి సంఘటనలకు ప్రాధాన్యత ఇస్తుంది. అందులోనూ మొట్టమొదటి మహిళ అనే పదంతో గనక రీసెంట్గా ఎవరెవరి గురించి అయితే మనం డిస్కస్ చేస్తామో వాటన్నిటి గురించి కూడా మీరు చూడాల్సిందే, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ అభ్యర్థులు మరొకటి ఏంటంటే, ఇక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ గురించి బేసిక్ పాయింట్స్ చెప్పాను. ఈ సంస్థ గురించి ఎందుకు చెప్పిన నేను? వర్ష అశోక్ అగ్లావే గారు వార్తల్లో నిలిచిన వ్యక్తి జూలై, ఆగస్టు మంత్లో మనం చూసాము. మరి వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. ఈ సంస్థకి సంబంధించి సంస్థ చరిత్రలోనే సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అని. కాబట్టి సంస్థకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ని కూడా ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడే నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్ని సపరేట్గా, జీకేని సపరేట్గా, జనరల్ స్టడీస్ని సపరేట్గా నేర్చుకోవడం కాదు, అన్నీ కలిపి నేర్చుకోవాలి. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని కరెంట్ అఫైర్స్గా మనం చూస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాము. దానికి సంబంధించిన జీకే పాయింట్స్ని అడిషన్గా నేర్చుకుంటున్నాము. ఈ విధమైన ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్, ఓకేనా? ఏదో ఒక జీకే బుక్ తీసుకొని దానిలో మళ్ళీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపన ఎప్పుడు, ప్రస్తుతం అధిపతి ఎవరు, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, ఈ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర దొరకవు, మన క్లాస్లో మాత్రమే దొరుకుతాయి. సో ఈ విధంగా నేర్చుకోండి. జీకేని సపరేట్గా, కరెంట్ అఫైర్స్ని సపరేట్గా చేయకండి. ఏదైనా ఒక టాపిక్లో భాగంగా సంస్థ గురించి వచ్చినా, రాష్ట్రం గురించి వచ్చినా, దేశం గురించి వచ్చినా, కూటమి గురించి వచ్చినా బేసిక్ పాయింట్స్ అన్నీ తెలియాలి, ఓకేనా? సో వర్ష అశోక్ అగ్లావే గారు కనిపిస్తున్న మహిళ. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రలోనే తొలి మహిళా
డైరెక్టర్ జనరల్. ఓకేనా, రైట్. వర్ష అశోక్ అగ్లావే గారు 2026 జూలై 31వ తేదీన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 54th డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. అంటే ఇప్పటివరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 54 మంది డైరెక్టర్ జనరల్స్ అయితే మొట్టమొదటిసారి ఒక మహిళ, ప్రత్యేకం. మరి 176 సంవత్సరాల చరిత్రలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహించిన తొలి మహిళగా వర్ష అశోక్ అగ్లావే గారు చరిత్ర సృష్టించారు. ఓకేనా, రైట్. సో 1851 ఇయర్లో స్థాపించబడిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో భౌగోళిక పటాల తయారీ, ఖనిజ వనరుల అంచనా, భౌగోళిక శాస్త్ర పరిశోధనలు నిర్వహించే ప్రముఖ సంస్థ, ఒక ఫేమస్ బాడీ. గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ పారిశ్రామిక, ఇంధన రంగాలకు అవసరమైన వ్యూహాత్మక, కీలక ఖనిజాల అన్వేషణను కూడా నిర్వహిస్తుంది. ఓకేనా, రైట్. సంస్థకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఎనఫ్. ఈ విధంగా చూడండి. ఓకేనా, ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ని మీరు తప్పనిసరిగా ప్రశ్నగా ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ నుండి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా. అందులో రామ్సర్ టాపిక్. ఫస్ట్ బేసిక్ పాయింట్స్ని చూద్దాము. రామ్సర్ అనేది ఒక ప్రాంతం పేరు. రామ్సర్ అనేది ఒక ప్రాంతం పేరు, ఒక నగరం పేరు. ఎక్కడ ఉంది నగరం, ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్ దేశంలో ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వెస్ట్ ఏషియా ఉద్రిక్తత వాతావరణంలో ఉంది, అశాంతికి అడ్డగా మారింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా ఈ పోరు చూస్తున్నాము, ఈ యుద్ధం చూస్తున్నాము. ఈ పరిస్థితులు తరచూ మనం వార్తలు చూస్తున్న దేశము ఇరాన్ దేశంలోని ఒక నగరమే రామ్సర్. మరి ఆ రామ్సర్ సిటీలో 1971 ఫిబ్రవరి 2 రోజున ఒక కన్వెన్షన్ జరిగింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒప్పందం, ఒక కన్వెన్షన్ జరిగింది యునెస్కో వారి ఆధ్వర్యంలో. మరి అందుకే ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2 మనము ఆ చారిత్రక ప్రాధాన్యత ఉంది కాబట్టి వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అని. మరి రామ్సర్ కన్వెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేదా అంతర్జాతీయ స్థాయిలో చిత్తడి నేలలను గుర్తించడము, వెట్లాండ్స్కి ప్రాధాన్యత ఇవ్వడము, వాటిని ప్రొటెక్ట్ చేయడము. ఓకేనా, మరి అలా చిత్తడి నేలలకు సంబంధించి భారతదేశంలో రామ్సర్ వెట్లాండ్స్ సంఖ్య 101కి చేరింది. 101కి చేరింది. మరి 101వ రామ్సర్ చిత్తడి నేల ఏ రోజున ఈ గుర్తింపు వచ్చింది అఫీషియల్గా అంటారు? ఆగస్టు 3, 2026 రోజున మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న భూపేంద్ర యాదవ్ గారు దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న రామ్సర్ చిత్తడి నేల భారతదేశంలో సంఖ్య ఎంతకు చేరింది? 101. మరి 101వది ఏది అంటారు? గ్లా లేక్. సో పేరు గుర్తుంచుకోండి, గ్లా లేదా గ్లో లేక్. భారతదేశంలో గుర్తింపు పొందిన 101వ రామ్సర్ చిత్తడి నేల. రామ్సర్ చిత్తడి నేల. ప్రతి వెట్లాండ్, ప్రతి చిత్తడి నేల రామ్సర్ చిత్తడి నేల కాదు, కానీ ప్రతి రామ్సర్ సైట్ మాత్రం ఒక చిత్తడి నేల ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక ఈ కంటెక్స్ట్లో మీకు ఈ టాపిక్లో భాగంగా ఏమేమి చెప్తా అంటే రీసెంట్గా 2026 సంవత్సరంలో మన భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేలలు ఏవి, 2025 సంవత్సరంలో భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేలలు ఏవి, ఇవన్నీ కూడా చెప్తాను. ఎందుకంటే వీటి నుండే ప్రశ్న అడుగుతారు. ఎలా క్వశ్చన్ అడుగుతారు అంటే రామ్సర్ చిత్తడి నేల పేరు ఇస్తారు, పేరు అది ఎక్కడుంది, లొకేషన్ అడుగుతారు డైరెక్ట్గా. దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడుగుతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అయితే రెగ్యులర్ క్వశ్చన్ ఇది. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని బేసిక్ పాయింట్స్. భారతదేశంలో అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం ఏది? రామ్సర్ చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. సెకండ్ పొజిషన్లో యూపీ ఉంది. ఇక భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ చిత్తడి నేల ఏది అంటారు? అతిపెద్ద రామ్సర్ చిత్తడి నేల వచ్చేసేసి సుందర్బన్స్. సుందర్బన్స్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్. అతి చిన్న రామ్సర్ చిత్తడి నేల ఏది అంటారు? అతి చిన్నది వచ్చేసేసి
రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో రామ్సర్ చిత్తడినేల గుర్తింపు 1982 అప్పటి నుండి చూస్తున్నాము. భారతదేశం రామ్సర్ ఒప్పందంపై సంతకం చేసిన తేదీ ఇయర్ ఏది అంటారు, 1982లో మనం చూసాము. మొట్టమొదటి గుర్తింపు పొందిన భారతదేశపు రామ్సర్ చిత్తడినేల ఏవంటే చిల్కా లేక్ ఒడిషా, కియోల్దియో రాజస్థాన్, ఈ రెండు. అలా రామ్సర్ చిత్తడినేల సంఖ్య 101కి చేరింది. సో కొత్తది వచ్చేసి గ్లో లేక్ లేదా గ్లా లేక్, గ్లా అంటాము, గ్లో లేక్. పేరు గుర్తుంచుకోండి, ఇంగ్లీష్లో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. కొన్ని సందర్భాల్లో ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. స్థానికంగా అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని గ్లా లేక్ అంటారు, గ్లా లేక్, గ్లా లేక్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సర్ చిత్తడినేల. అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటివరకు రామ్సర్ చిత్తడినేల లేవు, కానీ ఇప్పుడు నెరవేరింది. ఓకేనా, రైట్. సో గ్లా RGLOW అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తొలి రామ్సర్ చిత్తడినేల. ఇక ఈ గుర్తింపుతో భారతదేశంలో రామ్సర్ చిత్తడినేలల సంఖ్య ఎంతకు చేరింది, 101కి చేరింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు అనౌన్స్ చేశారు ఆగస్టు 3, 2026 రోజున. ఈ గుర్తింపు చిత్తడినేళ్ల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, స్థిరమైన జీవనోపాధుల ప్రోత్సాహానికి భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక రీసెంట్గా గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడినేలలు మనము June 5 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా చూస్తాము. భారతదేశంలో రామ్సర్ చిత్తడినేలల సంఖ్య 100కు చేరింది. ఆ 100 ఆ మైల్ స్టోన్ ఖచ్చితంగా అడుగుతారు. జూన్ 2026లో ఉత్తరప్రదేశ్లోని బలియా డిస్టిక్లో ఉన్న జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యము, లేదా దీన్నే స్థానికంగా ఏమంటారంటే సురాతాల్, భారతదేశంలో 100వ రామ్సర్ చిత్తడినేల. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లు ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంటే. జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక 2026 ఏప్రిల్ 22న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్లో ఉన్న షేకాజీల్ పక్షుల అభయారణ్యము భారతదేశం యొక్క 99వ రామ్సర్ చిత్తడినేల. సో 100th ఏంటి, 99th ఏంటి, 98th ఏంటి, 97th ఏంటి, ఇలా అడుగుతారు. ఇక 2026 సంవత్సరంలో ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం అంటే February 2 ఆ కంటెక్స్ట్లో చూసాం మనము. భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడినేల అప్పుడు ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని ఎటా డిస్టిక్లో ఉన్న పట్నా పక్షి అభయారణ్యము. పట్నా పక్షి అభయారణ్యము ఎక్కడ ఉంది? పట్నా అనగానే మీకు టక్కున బీహార్ అనుకుంటారు, కానీ కాదు, ఇది యూపీలో ఉంది. ఓకేనా. మరియు గుజరాత్లోని కచ్ డిస్టిక్లో ఉన్న చారీడాండ్. ఓకేనా. అప్పుడు 98కి చేరినాయి. ఈ రెండింటి చేరికతో భారతదేశంలో చిత్తడినేలల సంఖ్య, రామ్సర్ చిత్తడినేలల సంఖ్య. ఇక 2025 సంవత్సరంలో గుర్తింపు పొందినాయి అంటే చూడండి. 2025లో గుర్తింపు పొందిన ఇతర రామ్సర్ సైట్స్ 2025 డిసెంబర్లో రాజస్థాన్లోని అల్వార్ డిస్టిక్లో ఉన్న సిలిసేర్ లేక్ మరియు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ సమీప కోప్రా జలాశయం అంతర్జాతీయ ప్రాముఖ్యత గల రామ్సర్ జాబితాలో చేర్చబడింది. వీటి చేరికతో భారతదేశంలోని రామ్సర్ చిత్తడినేలల సంఖ్య అప్పట్లో 96కు చేరింది. అంటే ఇయర్ ఎండ్ 2025 డిసెంబర్ వరకు ఇంత ఉంది. ఇక 2025 అక్టోబర్ నెలలో గుర్తింపు పొందిన గోగాబీల్ లేక్ ఏదైతే ఉంటుందో అది బీహార్లో ఉంది. గుర్తుంచుకోండి, భారతదేశంలో గుర్తింపు పొందిన 95వ రామ్సర్ చిత్తడినేల అది. ఇక సెప్టెంబర్ 2025లో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడినేలలు 2. గోకుల్ జలాశయం ఇది బీహార్లో ఉంది. ఉదయ్పూర్ ఝీల్ వెస్ట్ చంపారణ్ బీహార్లో ఉంది. ఇక నెక్స్ట్ June 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే లాస్ట్ ఇయర్ 2025 June 5 ఆ సందర్భంగా భారత్ 2 కొత్త రామ్సర్ సైట్లను చేర్చింది. మెనార్ ఉదయ్పూర్, కిచాన్ ఫలోది, ఈ 2 కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం February 2 లాస్ట్ ఇయర్ 2025 అప్పుడు భారతదేశంలో 4 రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడినేలలు మనం చూసాము. గుర్తింపులు అవేంటంటే సక్రకోటై పక్షుల అభయారణ్యం తమిళనాడు, తీర్థంగల్ పక్షుల అభయారణ్యము తమిళనాడు, కేచేపల్లి చిత్తడినేల సిక్కిం, ఉద్వాలేక్ జార్ఖండ్. వీటన్నిటిని గుర్తుంచుకోవాలి. సో వీటిపైనే మీరు రానున్న పోటీ పరీక్షల్లో ప్రశ్నలని ఎక్స్పెక్ట్ చేసి తీరుతారు. ఓకేనా. ఇక దేశంలో గుర్తింపు పొందిన తొలి రామ్సర్ సైట్స్ మన భారతదేశంలో ఏంటంటే చిల్కా లేక్, బ్రాకిష్ వాటర్ లేక్, ఇది ఫేమస్, ఒడిశాలో ఉంది. కియోల్దియో నేషనల్ పార్క్ రాజస్థాన్.
భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు. ఇక అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు కలిగిన రాష్ట్రం ఏదన్నాను తమిళనాడు, హైయెస్ట్ 20 ఇప్పటివరకు, యాజ్ ఆన్ డేట్ ఇప్పటివరకు. ఈ నెంబర్ ఎప్పుడు కూడా స్టాటిక్ కాదు, చెప్పలేం. మళ్ళీ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇంకో 10 గుర్తించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సెకండ్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్. దేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ సుందర్బన్, వెస్ట్ బెంగాల్. అతి చిన్నది రేణుకా వెట్లాండ్, హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. రామ్సర్ సైట్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేల. రామ్సర్ ఒప్పందం 1971 ఫిబ్రవరి 2 ఇందాక చెప్పాను కదా. పర్యావరణ సేవలు, జీవవైద్యం, స్థానిక జీవనోపాధికి కీలకం ఇచ్చేదే ఈ రామ్సర్. ఓకేనా. ఇక భారతదేశం రామ్సర్ ఒప్పందంలో చేరిన తేదీ 1982 అని చెప్పాను, ఫిబ్రవరి 1. మొత్తం రామ్సర్ సైట్స్ ఎంతకు చేరిన సంఖ్య 101కి చేరింది. మొత్తం విస్తీర్ణం మోర్ దెన్ 14 lakh hectares. భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల విస్తీర్ణం ఇది. ఇక రామ్సర్ చిత్తడి నేలల్లో కన్సిడర్ చేస్తే ఆసియాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఇండియా, ఆసియాలో. మరి ప్రపంచంలో తీసుకుంటే భారత్ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో యూకే, 2వ స్థానంలో మెక్సికో, ఆ తర్వాత మన భారత్ రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య పరంగా. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తామనుకోండి, జూన్ 5 నాటికి రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య ఎంతకు చేరింది అంటారు. 100 చేరిన నెల జూన్ 2026, జూన్ అప్పుడు 100కు చేరింది. ఇప్పుడు ఆగస్టులో ఎంతకు చేరింది, ఆగస్టు 3 నాటికైతే 101కి చేరింది. ఈ నెంబర్స్ గుర్తుంచుకోండి. మొత్తం సంఖ్య భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 101కి చేరింది యాజ్ ఆన్ దిస్ డేట్. ఈరోజు మీకు 4th రోజు క్లాస్ చెప్తున్నాను కదా, ఇప్పటివరకు మళ్ళీ చెప్పలేము. ఆగస్టు 15 కంటెక్స్ట్లో మళ్ళీ కొత్త గుర్తింపులు వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మనము అప్డేట్ చేసుకోవాల్సిందే. అప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఇక వరల్డ్ వెట్లాండ్స్ డే ప్రతి ఏడాది కూడా ఎప్పుడని చెప్పాను, ఫిబ్రవరి 2 కదా, 1971 ఫిబ్రవరి 2 అని చెప్పాను కదా. మరి ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి? వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేది థీమ్ ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్లేషన్ చేయకండి. సో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఏ సంస్థ నిర్వహిస్తుందంటే యునెస్కో. ఎనఫ్. ఓకేనా. ఈ పాయింట్స్ మీకు రానున్న పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెన్స్తో ఉంటాయి. ప్రతి టాపిక్ని ఇలాగే మనం నేర్చుకోవాలి. ఇక యునెస్కోకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. మనం లాస్ట్ మంత్ జూలై మంత్లో యునెస్కోకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేశాము. భారతదేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ నంబర్ ఎంతకు రీచ్ అయిందన్నాను, 45కు చేరింది. ఉత్తరప్రదేశ్లోని సార్నాథ్ యొక్క ప్రత్యేకత, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి, మన నేషనల్ ఎంబ్లెమ్ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా మీకు అప్పుడే డిస్కస్ చేశాను. మరి భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంఖ్య 45కు చేరింది అన్న కంటెక్స్ట్లో మీకు ఒక పాయింట్ చెప్పాను. యునెస్కో యొక్క ప్రస్తుత సమావేశము జరుగుతోంది, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో జరుగుతోంది, బుసాన్లో జరుగుతుంది అని చెప్పేసేసి. అదే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1945 నవంబర్ 16 రోజున స్థాపన. సంస్థ గురించి బేసిక్ పాయింట్స్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసేసి ప్యారిస్, ఫ్రాన్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంస్థకి ప్రస్తుతము డైరెక్టర్ జనరల్గా ఖాలిద్ ఎల్ ఎనానీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఖాలిద్ ఎల్ ఎనానీ తను ఈజిప్ట్ దేశస్తుడు. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. గతంలో ఆడ్రూ అజోలా గారు ఉండే ఫ్రాన్స్ దేశస్తురాలు, తన స్థానంలో 2025 ఇయర్ ఎండ్లో ఖాలిద్ ఎల్ ఎనానీ గారు వచ్చారు యునెస్కోకి సంబంధించి. యునెస్కో ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా హిస్టారికల్, కల్చరల్, హెరిటేజ్ రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఉన్న సైట్స్ని, ట్రెడిషన్స్ని, కట్టడాలని గుర్తిస్తూ ఉంటుంది. మన చరిత్ర, మన సంస్కృతి వారసత్వానికి నిదర్శనంగా నిలువుటద్దంగా ఉండే వాటిని గుర్తిస్తుంది. మరి అలా యునెస్కో విడుదల చేసే జాబితాల గురించి మీకు ఐడియా ఉండి ఉంటుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంఖ్య భారతదేశంలో ఎంతకు చేరింది, 45కు చేరింది. 45వది ఏంటి, సార్నాథ్ యూపీ. ఇంకో జాబితా ఉంటుంది, యునెస్కో రిలీజ్ చేసే కొన్ని జాబితాలను చూద్దాము. ఇంకొకటి ఏంటంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. అందులో మన భారతదేశం నుండి
16 గుర్తింపు పొందినాయి. 2020 సంవత్సరంలో చివరిగా దీపావళిని కూడా చేర్చారు, దాంతో కలుపుకుంటే 16. ఇంకొకటి ఉంటుంది యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసి, అందులో మన భారతదేశం నుంచి ఎంతకు చేరింది సంఖ్య అంటే 9కి చేరింది. లక్నో 2025లో గుర్తింపు. ఇక యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ గురించి మనం చూసాము, అందులో మన భారతదేశం నుంచి 13 అయినాయి ఇప్పటికీ. ఇక యునెస్కో టెంటేటివ్ లిస్ట్ మోర్ దెన్ 70 రికగ్నిషన్స్. యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ లాస్ట్ ఇయర్ మనం చూస్తాం. ఇవన్నీ కూడా లింక్ చేసుకోవాలి యునెస్కోకి సంబంధించి. ఇక ప్రతి ఏడాది మే 3 ఆ కంటెక్స్ట్లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ సందర్భంగా గిలెర్మో కానో పురస్కారాన్ని యునెస్కో ఇస్తుంది. ఎందుకు ఇంత చెప్తున్నాను యునెస్కో గురించి అంటే, రానున్న పోటీ పరీక్షలో యునెస్కో సంబంధిత ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. మరి అటువంటి యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1972. అలా 1978 నుంచి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా. రీసెంట్గా యునెస్కోకి సంబంధించి యాన్యువల్ సమ్మిట్ ఒకటి జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటారు. మరి అందులో తీసుకున్న నిర్ణయాలు ఏంటి? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఈ మీటింగ్లోనే, యునెస్కోకి సంబంధించిన ఒక ఇంపార్టెన్స్ ఉన్న మీటింగ్, ఈ మీటింగ్లోనే ఏ సైట్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉండాలి ఇలా గుర్తిస్తారు. 48th సమ్మిట్ గుర్తుంచుకోండి. 48th సమ్మిట్ 2026 జూలై 19 నుండి 29 వరకు సౌత్ కొరియా లేదా రిపబ్లిక్ ఆఫ్ కొరియా అక్కడున్న బుసాన్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఎవరి అధ్యక్షతన జరిగింది అంటారు? లీ బియాంగ్ హ్యూన్. పేరు కూడా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, నేను ఇచ్చే ప్రతి పాయింట్ చూడండి. ఈ సమావేశంలో భారత్ చెందిన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ప్రాచీన బౌద్ధ క్షేత్రం సారనాథ్తో పాటు మొత్తం 25 ప్రాంతాలను, అంటే ప్రపంచంలో మొత్తం 25 ప్రాంతాలను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది యునెస్కో. అందులో భారతదేశంలో ఒకటి సారనాథ్. కొత్తగా చేర్చిన ప్రాంతాల్లో 19 సాంస్కృతిక అంటే కల్చరల్, 5 న్యాచురల్ సహజ, 1 మిక్స్డ్ హెరిటేజ్ సైట్ ఉందంట. దీంతో ఇప్పటివరకు 173 దేశాల్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాల సంఖ్య ఎంతకు చేరింది? ఈ నెంబర్ ఇంపార్టెంట్, 1273. ఇక మీరు ఈ నెంబర్ని ఎప్పటివరకు గుర్తుంచుకోవచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై వరకు, అంటే యునెస్కోకి సంబంధించి 49th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ జరిగే వరకు గుర్తుంచుకోవాలి. ఇది నంబర్స్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. రైట్, యునెస్కోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఇక మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాల గురించి చూస్తాం కదా, అందులో ఆర్టికల్ 49 లింక్ చేసుకోవచ్చు. మన చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి నిదర్శనంగా నిలువుటద్దంగా ఉండే ప్రాంతాలను, కట్టడాలను రక్షించడము, ప్రొటెక్ట్ చేయడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. ఇలాంటివి అందులో భాగంగా వచ్చిన చట్టం 1958 అంసర్ యాక్ట్ అని చెప్పేసి ఇటువంటివి. ఓకేనా. ఇక నెక్స్ట్ బ్రిక్స్కి సంబంధించి 2026 జనవరి 1వ తేదీన భారత్ బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. బ్రిక్స్ కూటమికి ఈ సంవత్సరం పొడవునా కూడా మన భారతదేశ ఆతిథ్యంలో బ్రిక్స్కి సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో సమావేశాలు జరగడం అనేది మనం చూస్తున్నాం. కానీ బ్రిక్స్ కూటమికి సంబంధించి శిఖరాగ్ర సదస్సు, బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అంటే బ్రిక్స్ కూటమి సభ్యులు మొత్తం 11 దేశాలు కదా, ఆ దేశాధినేతలు వస్తారు మన భారతదేశానికి. ఎప్పుడు జరగబోతోందంటే 2026 సెప్టెంబర్ 12, 13 ఆ ఈవెంట్కి, ఆ సదస్సుకి మనం ఏ దేశాన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినామంటే బంగ్లాదేశ్ ప్రధాని ప్రస్తుతం తారిక్ రెహమాన్ గారు ఉన్నారు కదా, తనని ఆహ్వానించాము. బంగ్లాదేశ్ బ్రిక్స్ కూటమిలో భాగమా కాదంటారు, కాదు, గుర్తుంచుకోండి. బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలు ఏంటి, లేనివేంటి, ఇటువంటి అడుగుతారు ఎగ్జామినేషన్లో. బ్రిక్స్లో ఉండి ఎన్డీబీలో ఉన్న దేశం ఏంటి, ఇటువంటి అలాగా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్గా ప్రశ్నపత్రాన్ని కనుక చూసారనుకోండి, మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. లాస్ట్ ఇయర్ ఏమో నాటో మెంబర్ కంట్రీస్ గురించి అడిగాడు, ఈ ఇయర్ ఏమో యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీస్ గురించి. ఆ మెంబర్ కంట్రీస్ పేర్లు గుర్తుంచుకోవాలి, తప్పదు. నాటోలో 32 దేశాల పేర్లు గుర్తుంచుకొని తీరాల్సిందే. యూరోపియన్ యూనియన్లో 27 దేశాల పేర్లు గుర్తుంచుకోవాలి. వాటితో పోలిస్తే మన బ్రిక్స్ 11, అవి సులభంగా గుర్తుంచుకోండి. మీకు తరచూ రిపీట్ చేస్తున్నాను, రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. మరి కొన్ని కూటములు, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కూటములు ఏవైతే ఉంటాయో, బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యత ప్రస్తుతం భారత్. G20 తీసుకున్నాం అనుకోండి, G20 అమెరికా అధ్యక్షతను పనిచేస్తుంది ఈ సంవత్సరము. G7 తీసుకున్నాం అనుకోండి, ఫ్రాన్స్.
బిమ్స్టెక్ తీసుకున్నాం అనుకోండి, బంగ్లాదేశ్ అధ్యక్ష బాధ్యతలు, ఏ కూటమి, ఇటువంటివి. ఇకపోతే బ్రిక్స్కి సంబంధించి ఆగస్టు 4th 5th అంటే ఈరోజు ప్రారంభమైన ఒక సదస్సు, రేపటితో ముగియనున్న ఒక సదస్సు, అదేంటంటే యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ బ్రిక్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈరోజు. ఎక్కడ? హైదరాబాద్ ఆతిథ్యంలో. రీసెంట్గా హైదరాబాద్ ఆతిథ్యంలో బ్రిక్స్ సంబంధించి లేబర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి ఆధ్వర్యంలో జరిగిన సదస్సు, ఇటువంటి ఇంపార్టెంట్ లింక్ చేసుకొని మీకు అవన్నీ డిస్కస్ చేశాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ కూటమికి సంబంధించి, బ్రిక్స్ కూటమి 2009లో స్థాపన. బ్రిక్ అనే పదాన్ని కాయిన్ చేసిన వారు జిమ్ ఓ నీల్. బ్రిక్స్ కూటమిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 11కు చేరింది. సో స్థాపిత దేశాలేమో 5 బ్రిక్స్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వాటితో పాటు కొత్త సభ్యులు ఎవరెవరు ఉన్నారు? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొత్తం 11కు చేరింది ఈ సంఖ్య. బ్రిక్స్ కూటమి యొక్క లక్ష్యం ఏంటంటే ఆర్థిక సహకారము, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ పరిపాలనా వ్యవస్థల సంస్కరణను ప్రోత్సహించడమే బ్రిక్స్ యొక్క ఉద్దేశము. మరి భారత్ బ్రిక్స్ అధ్యక్ష దేశంగా అధ్యక్ష హోదాలో ప్రకటించిన థీమ్ ఏంటి బ్రిక్స్ కూటమికి సంబంధించి అంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఈ థీమ్ ఆధారంగానే బ్రిక్స్ సంబంధించిన సదస్సులు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈరోజు టాపిక్ 2026 ఆగస్టు 4th 5th తేదీల్లో హైదరాబాద్లో బ్రిక్స్ యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ 2nd ఎడిషన్ సమావేశము, బ్రిక్స్ ఎక్స్పర్ట్ నెట్వర్క్ ఆన్ అసెట్ రికవరీ 2వ సమావేశము జరగబోతున్నాయి. సో ఈ సమావేశాలను భారత బ్రిక్స్ అధ్యక్షత్వంలో ఎవరు నిర్వహిస్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వేదిక హైదరాబాద్. ఓకేనా? దాదాపు బ్రిక్స్ కూటమిలోని 11 దేశాల నుంచి 40 మంది రిప్రజెంటేటివ్స్ హాజరవుతారు, నిపుణులు. అవినీతి నిరోధక సహకారము, ఆస్తుల పునరుద్ధరణ, సరిహద్దులు దాటి జరిగే అవినీతి, అక్రమ ఆర్థిక ప్రవాహాలు, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలపై చర్చలు జరుగున్నాయి. మెయిన్ ఈ సదస్సుకు సంబంధించిన థీమ్ ఏంటి అంటే ఎథికల్ గవర్నెన్స్ త్రూ ఇన్నోవేషన్ అండ్ టెక్ డ్రివెన్ సిస్టమ్స్. సో సమావేశం యొక్క పేరు గుర్తుంచుకోండి, షెడ్యూల్, వెన్యూ హైదరాబాద్ అండ్ మెయిన్ ఫోకస్ పాయింట్ ఏంటి? ఎన్ఎఫ్. ఓకేనా? రైట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వారే ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఎనఫ్. ఇక నెక్స్ట్ యూపీఐకి సంబంధించి ఇటీవల కాలంలో యూపీఐకి సంబంధించిన రికార్డ్స్ని మనం చూస్తున్నాము. ఎకానమిక్ సబ్జెక్ట్లో భాగంగా యూపీఐ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ప్రస్తుతం మనం మన భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్ని చూస్తున్నాం. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతము. అందులో ఒకటి యూపీఐ. మన భారతదేశానికి సంబంధించిన యూపీఐని ప్రపంచంలోని చాలా దేశాలు కూడా ఇటీవల అడాప్ట్ చేసుకుంటున్నాయి. మాల్దీవుల్లో ప్రారంభం, గ్రీస్లో ప్రారంభమని దాదాపు 10కి పైగా దేశాల్లో ప్రస్తుతం మన యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. యూపీఐ 2016 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. యూపీఐని అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గుర్తుంచుకోండి. మరి ఈ యూపీఐ బేస్గానే మనం గూగుల్ పే, ఫోన్పే ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. ఒక చిన్న షాప్కి వెళ్ళేసేసి 5 రూపాయలు 10 రూపాయలను కూడా మనము ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తున్నాం. ఇదంతా కూడా యూపీఐ వల్లే పాసిబుల్ అయింది. మరి యూపీఐకి సంబంధించిన రికార్డ్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మీరు చూసుంటారు. మీకు నేను చెప్పే టాపిక్స్కి సోర్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలు అయితే అథెంటిక్ సోర్సెస్ నుండి సమాచారాన్ని సేకరించి నిర్ధారణ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి యూపీఐకి సంబంధించిన ఈ గణాంకాలు మీకు పిఐబి వెబ్సైట్లో చూసుంటారు. ఇది సో అందులో నుండి తీసుకున్నాను, చూడండి. రైట్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 2016 ఇయర్లో ప్రారంభము. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రారంభించారు. రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2008లో స్థాపన. ప్రధాన కార్యాలయం ముంబై. భారతదేశంలో రీటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేసి నిర్వహించడం. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో స్థాపన. అకార్డింగ్ టు 1934 యాక్ట్ ఇట్ ఈస్ వర్కింగ్. ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు ఈ సంస్థకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకుంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ అండ్ ఎట్సెట్రా అలాగా
ఇక్కడ చూడండి, ఇది కరెంట్ పాలిటీలో భాగంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సెక్షన్ అనేది న్యూస్లో ఉంది, ఐపీసీ 498A. అది సహజీవనంలో ఉన్న వారికి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆగస్టు 3, 2026 రోజున సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సో ఇక్కడ లివింగ్ రిలేషన్లో ఉన్న వారికి అనొచ్చు. కామన్గా ఈ సెక్షన్ 498 ఏంటంటే, దంపతులు ఉన్నారనుకోండి, భర్త భార్య, భార్య పైన భర్త కానివ్వండి, భర్త తరపు వారు కానివ్వండి దాడి చేశారనుకోండి, గృహహింసకి పాల్పడ్డారనుకోండి, వారిపైన ఈ సెక్షన్ ఆధారంగా కేసు నమోదు చేసి పనిష్ చేస్తారు. ఇది సో భార్యకు సంబంధించి అని చెప్పాను. కానీ ఇప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు సంబంధించిన బేసిక్ పాయింట్స్, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 5వ భాగంలో, 5వ భాగం అంటే లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 52 నుండి 151 వరకు నేర్చుకుంటారు మీరు. ఆర్టికల్ 52 నుండి 151 వరకు. అందులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం జ్యుడిషియరీ గురించి ఆర్టికల్ 124 నుండి 147 వరకు నేర్చుకుంటారు. 1950 జనవరిలో స్థాపన సుప్రీంకోర్టు, హయ్యెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు చరిత్రలో 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. హర్యానా రాష్ట్రం చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరిస్తూ భార్యపై భర్త లేదా అతని బంధువుల క్రూరత్వానికి సంబంధించిన సెక్షన్ 498A నిబంధనలు కొన్ని పరిస్థితుల్లో సహజీవన సంబంధాల్లో ఉన్న మహిళలకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. సహజీవనంలో ఉన్న మహిళ వేధింపు లేదా క్రూరత్వానికి గురైతే సెక్షన్ 498A కింద కేసు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఆ సంబంధం వివాహ స్వరూపం కలిగినదని, అలాగే ఇద్దరికి వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నదని మహిళ ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సి ఉంటుందంట. కర్ణాటకకు చెందిన ఒక మహిళ రీసెంట్గా దాఖలు చేసిన కేసులో ఈ తీర్పు అనేది వెలువడం జరిగింది. ఓకేనా. సెక్షన్ 498A 1983 ఇయర్లో చేర్చారు ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే బిఎన్ఎస్ చట్టాల గురించి చూస్తున్నాం కదా, బిఎన్ఎస్ 2023లో కూడా దీనికి సంబంధించిన నిబంధనని పేర్కొనడం జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఐఐటీస్ రిలేటెడ్గా మీరు తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏఐఐటి ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఐఐటీస్ కూడా పోటీ పరీక్షలో సిగ్నిఫికెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే 2020-21 ఆ సంవత్సరం నుంచి. కారణం ఏంటంటే వాటి యొక్క ఇన్నోవేషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తమవుతున్నాయి. విదేశాల్లో మన ఐఐటి క్యాంపస్లు ఏర్పడుతున్నాయి. ఇది ఏఐఐటి అంశం. ఇక్కడ చూడండి, ఐఐటి హైదరాబాద్ భారతదేశంలోని తొలిసారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో అనుజ్ఞాన్ సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనుజ్ఞాన్ అనే సాంకేతిక శిక్షణ కార్యక్రమం భారతదేశంలోని తొలిసారి ఏఐఐటిలో ప్రారంభమైంది అంటారు, ఐఐటి హైదరాబాద్. మరి ఐఐటి హైదరాబాద్కి సహకారం అందిస్తున్న ఇంకొక సంస్థ పేరు కూడా ఈ టాపిక్లో భాగంగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ అకాడమియా న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్. ఓకేనా. అనుజ్ఞాన్ పేరు గుర్తుంచుకోండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా సంస్థ పేరు గుర్తుంచుకోండి. అనుజ్ఞాన్ న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రాం పేరుతో దేశంలోని తొలి సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినాయి. సాంకేతికతల గురించి ఇక్కడ ట్రైనప్ చేస్తారు. ఈ కార్యక్రమం 2047 నాటికి, 2047 అంటే వికసిత భారత్, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్న సందర్భం 2047 నాటికి దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. అటామిక్ ఎనర్జీకి సంబంధించి కన్సర్న్ మనం చూస్తే పిఎంఓ పరిధిలో పనిచేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఓకేనా. రైట్. 3 నెలల నివాస శిక్షణ కార్యక్రమం ద్వారా పౌర అణుశక్తి రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను తీర్చిదిద్దడమే ఈ అనుజ్ఞాన్ కార్యక్రమం యొక్క ఉద్దేశము. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్, ఇరాన్లో భారత తదుపరి రాయబారిగా విశ్వేష్ నేగి గారు నియమితులయ్యారు. సో వార్తలో నిలిచిన వ్యక్తుల గురించి చూద్దాము. రాయబారుల నియామకం అనే టాపిక్ ఇటీవల కాలంలో తరచూ మనం చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాయబారులు, డిప్లొమాట్స్ అంటాం, రాయబారులు. వీళ్ళని 2 పేర్లతో పిలవచ్చు, అంబాసిడర్ అని, హై కమిషనర్ అని.
అంబాసిడర్ అని ఏ దేశాల్లో ఈ పదాన్ని వాడతాము, హై కమిషనర్ అని ఏ దేశాల్లో పదాన్ని వాడతాము అంటే హై కమిషనర్ అంటే కామన్వెల్త్ కంట్రీస్లో వాడే లేదా వినియోగించే పదం. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఒకప్పుడు బ్రిటిష్ వారిచే పరిపాలించబడిన ప్రాంతాలు. ఇప్పుడు దేశాలు చూస్తున్నాం కదా, కామన్వెల్త్ కూటమిలో భారత్ ఎప్పుడు చేరింది? 1949లో. అలా కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని రాయబారులను విషయంలో వాడతాము. అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్లో అయితే అంబాసిడర్, గుర్తుంచుకోండి. మరి రాయబారుల పాత్ర ఏంటంటే, ఉదాహరణకు ఇప్పుడు ఇరాన్ అంటున్నాను, ఇండియా నుండి ఇరాన్లో ఒక రాయబారు ఉంటారు, అంబాసిడర్. ఏం చూసుకుంటారంటే ఇండియా ఇరాన్ ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయి కదా, ఒప్పందాల పర్యవేక్షణ, ఇరు దేశాల సంబంధాలు సత్సంబంధాలు కొనసాగాలంటే రాయబారుల పాత్ర కీలకము. భారతదేశం నుంచి ఇరాన్లో ఒకరు ఉంటారు, ఇరాన్ నుంచి భారతదేశంలో ఒకరు ఉంటారు. అలా ప్రపంచంలో ప్రతి దేశంలో ఆల్మోస్ట్ మన ఇండియా రాయబారులు ఉంటారు, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు, రాష్ట్రపతి గారు నియమిస్తారు వీళ్ళని. అలా ప్రపంచంలో దాదాపు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుండి కూడా మన భారతదేశంలో రాయబారులు ఉంటారు. ఇది సో ఇరాన్లో భారత తదుపరి రాయబారిగా విశ్వేష్ నేగి గారు నియమితులవ్వడం జరిగింది. 2002 సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, పేరు గుర్తుంచుకోండి, విశ్వేష్ నేగి గారిని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లో భారత తదుపరి రాయబారిగా అంబాసిడర్గా నియమించడం జరిగింది. డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఇక ఇరాన్ దేశానికి సంబంధించి క్యాపిటల్ వచ్చేసేసి టెహ్రాన్. అప్పట్లో కొత్త రాజధాని ప్రకటన కూడా చేసుకున్నారు వాళ్ళు, మ్యాక్రోన్ అని చెప్పేసేసి. అంతట్లోనే యుద్ధ పరిస్థితులు ఇవన్నీ. కరెన్సీ ఇరానియన్ రియాల్. అక్కడ సుప్రీం లీడర్ మోజ్తఫా ఖమేనీ, అధ్యక్షుడు వచ్చేసి మసూద్ పెజెష్కియాన్, ఇరాన్. ఇక నెక్స్ట్ మరణించిన వ్యక్తి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యక్తి. ఎవరైనా ఒక వ్యక్తి మరణించారంటే వారు ఏ రాష్ట్రానికి చెందినవారు, తన ప్రత్యేకత, ఏ రంగంలో గుర్తింపు పొందారు, వారు సాధించిన ఘనతలు ఏమైనా ఉన్నాయో చూడాలి. స్టేట్మెంట్స్ రూపంలో అడగవచ్చు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హిందీ రచయిత కైలాష్ చంద్ర పంత్ గారు మరణించారు రీసెంట్గా. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, హిందీ భాషలో గుర్తింపు పొందిన వ్యక్తి, రీసెంట్గా వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ హిందీ రచయిత కైలాష్ చంద్ర పంత్ గారు 2026 జూలైలో మధ్యప్రదేశ్లోని భోపాల్లో మరణించారు. ఓకేనా. హిందీ సాహిత్యం, విద్యారంగాలకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా తనకి 2026 సాహిత్యం మరి విద్యా విభాగంలో పద్మ పురస్కారాన్ని సత్కరించారు. సో ఈ ఇయర్ పద్మ పురస్కార గ్రహీత కాబట్టి నేను ఇక్కడ ఇంపార్టెన్స్గా చెప్పాను, గుర్తుంచుకోండి. ఓకేనా. రైట్. మధ్యప్రదేశ్ రాజధాని వచ్చేసి భోపాల్, ముఖ్యమంత్రి అక్కడ మోహన్ యాదవ్ గారు, గవర్నర్గా మంగుబాయ్ పటేల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక రాష్ట్రం గురించి చూసినప్పుడు ఈ బేసిక్ పాయింట్స్ ఖచ్చితంగా చూడండి. బీజేపీ అధికారం ఉంది అక్కడ. నెక్స్ట్, ఫుట్బాల్ లెజెండ్ మరణించారు. సో ఇటీవల కాలంలో మనం కొంతమంది ప్రముఖ క్రీడాకారుల మరణాలను చూస్తున్నాము. గ్యారీ సోబర్స్, వెస్టిండీస్ దిగ్గజం, క్రికెట్కి సంబంధించిన వారు అలాగా. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, ఫుట్బాల్ దిగ్గజం పేరు ఏంటంటే ఫ్రాంకో బరోసి పేరు. తనెవరు? ప్రముఖ స్పోర్ట్స్ పర్సనాలిటీ, ఒక లెజెండ్. ఏ క్రీడతో సంబంధం ఉన్నవారు? ఫుట్బాల్. ఏ దేశము? ఇటలీ. ఎనఫ్. ఇటలీ ఫుట్బాల్ దిగ్గజం రీసెంట్గా ఫ్రాంకో బెరెసి గారు మరణించారు. ఓకేనా, అనారోగ్య సమస్యల కారణంగా. ఇటలీ జట్టు తరపున దాదాపు 81 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు ఫుట్బాల్. ఓకేనా. బ్యాలన్ డియోర్ పురస్కార గ్రహీత కూడా. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, పితోరా చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందినది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? పితోరా. సో రీసెంట్గా మనము కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఓకేనా. పితోరా చిత్రకళ ఏ రాష్ట్రానికి సంబంధించింది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మన CA 360 కోర్స్లో, CA 360 2026 కోర్స్లో నేను అప్లోడ్ చేస్తున్న PDF, డైలీ కరెంట్ అఫైర్స్ PDF ఇస్తున్నాను. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఆ PDFని తప్పనిసరిగా చూడండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఈ క్లాస్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో అంతా కూడా అందులో ఉంటుంది. ఓకేనా. ఇక కంప్లీట్ క్లాస్ మాత్రం మీకు GVK స్టడీ సర్కిల్ యాప్. సో GVK స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో అందుబాటులో ఉంటుంది. ఓకేనా, చూడండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్, భారతదేశంలో గుర్తింపు పొందిన
రామ్సర్ సైట్, కొత్త రామ్సర్ సైట్ 101 చేరింది రామ్సర్ చిత్తనేళ్ల సంఖ్య. ఇవన్నీ చూడండి. యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ కమిటీ 48th సమ్మిట్ రీసెంట్గా సౌత్ కొరియాలో ముగిసింది, బుసాన్ సిటీలో. ఇక బ్రిక్స్కి సంబంధించి యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఈరోజు ప్రారంభమైంది హైదరాబాద్ వేదికగా. యూపీఐ లావాదేవీల్లో కొత్త రికార్డు, ఒక్క నెల రికార్డు వచ్చేసేసి రీసెంట్గా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎన్ని, ట్రాన్సాక్షన్స్ వాల్యూ ఏంటి, ఇదంతా కూడా టాపిక్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇక సెక్షన్ 498A దీనిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మరియు ఇండియా ఏఐ మధ్య కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటి? కృత్రిమ మేధస్సు వినియోగానికి అవగాహన ఒప్పందము. ఇక భారతదేశంలోనే తొలిసారి ఐఐటి హైదరాబాద్లో అనుజ్ఞాన్ సాంకేతిక శిక్షణ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఏ సంస్థ సహకారంతో అని అడుగుతారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు తీసుకొచ్చిన మైకాల్ యాప్, అప్డేటెడ్ యాప్ ప్రత్యేకత ఏంటి? ఇక వార్తలు నిలిచిన జీవజాతులు. ఒడిశాలో రీసెంట్గా కొత్త క్యాట్ఫిష్ జాతి గుర్తింపు, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, ప్రత్యేకత ఏంటి? మరియు అస్సాం రాష్ట్రంలో కొత్త ఈల్ ఫిష్ గుర్తింపు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక వార్తల వ్యక్తుల విషయానికి వస్తే ఇరాన్లో భారత తదుపరి రాయబారిగా విశ్వేష్ నేగి గారు నియమితులవ్వడం జరిగింది. ఒక మరణించిన వ్యక్తి, పద్మశ్రీ పురస్కార గ్రహీత, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ప్రముఖ రచయిత, హిందీ రచయిత కైలాష్ చంద్ర పంత్ గారు కన్నుమూశారు. ఇటలీ ఫుట్బాల్ దిగ్గజం ఫ్రాంకో బరోసి కన్నుమూత. ఇక ఈరోజు ప్రశ్న, పితోరా చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందినది? దీని ప్రత్యేకత ఏంటి?